హాయ్ టు ఆల్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. 2 స్టెప్స్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. బంగాళదుంపలు చెక్కు తీసేసి ఇలా మీడియం సైజులో చిన్నవి కోసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. నెక్స్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసి, అంటే డీప్ ఫ్రై కాదు, అలా అని మరీ డ్రైగా కాదు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ మీద ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. ఫ్రైస్లో ఏంటంటే కొంచెం ఈ పప్పులు అవి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. వద్దు అని ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి. చిటికెడు పసుపు వేసేసుకోవాలి. ఈ ఉల్లి ముక్కలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ డీప్గా వేగనవసరం లేదు, కొంచెం రోస్ట్ అయితే చాలు, లైట్గా వేగితే చాలు. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు దీంట్లో వేసేసి కలిపేసేసుకోవాలి. ఈ బంగాళదుంపలు ఇన్స్టామార్ట్లో పెట్టినవి, బ్లింకిట్లో పెట్టినవి బాగోటం లేదు. అవి ఏంటంటే దుంపలు ఉడకబెట్టినప్పుడు పొడి పొడిగా అయిపోతున్నాయి. అందుకని నేను ఇలాగా ముందుగా ముక్కలు కోసి ఉడికించేసుకొని దాని తర్వాత ఫ్రై చేస్తున్నాను. ఈ ఆలూ ఫ్రై అనగానే ఎప్పుడో ఒకటి గుర్తొస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో మా ఫ్రెండ్ తీసుకొచ్చేదన్నమాట ఆలూ ఫ్రై. వాళ్ళ అమ్మ ఈ బంగాళదుంపలు తోలు తీయకుండానే ఇలాగే మీడియం సైజు ముక్కలు కోసేసి వేయించేసేసేది. అదేంటి కట్టెల పొయ్యి మీద చేసేది. అది అసలు చాలా టేస్టీగా ఉండేది. కట్టెల పొయ్యి మీద చేసిన ఏ వంట అయినా అసలు చాలా బాగుంటుంది. వేగిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు జస్ట్ అలాగా 1 minute అలా ఉంచేసుకొని తీసేయండి. సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.